నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. అంతకుముందు వాళ్ళు ఏ రిలీజన్ లో ఉన్నారో మనకు తెలియదు. అతను చెప్పిన కథ ఏంటి అంటే అతను పక్షవాతం ఏదో వచ్చి ఆయన మొత్తం కాళ్ళని పడిపోయాట. ఈయన ఈ దేవుడిని నమ్ముకున్న వెంటనే ఆయన లేచి నడిచేశాడట. అదేదో వాళ్ళు ఈ సాక్ష్యాలు చెప్పే దాంట్లో చెప్తూ ఉంటారు కదా, పటక్మని ఇరిగిపోయింది, నడుము ఇరిగిపోయింది, వెంటనే స్వామి వచ్చో తన్నుదన్నంగానే లేచేశాను నడిచేశాను అని చెప్పినట్టే ఇక్కడ స్టూడియోలో కూడా కూర్చుని ఒక కథ చెప్పాడు. నేను ఏమంటే రిపోర్ట్లు ఏమైనా ఉన్నాయా, ఏమంటే పోనీ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా, ఈ మధ్య కాలంలోనే జరిగింది కదా, ఫొటోస్ ఏమైనా ఉన్నాయా, ఫొటోస్ లేవు. యాక్సిడెంట్ కూడా ఇది అయిపోయిందంట. యాక్సిడెంట్ అయిపోతే అసలు చచ్చిపోయిన వ్యక్తి ఎవరో వచ్చేసి లేపేసి మామూలు చేస్తారట. మీరు చెప్తున్న ఈ సోకాల్డ్ వ్యక్తికి రీసెంట్ గా హత్యా ప్రయత్నం కూడా జరిగింది అతని మీద. ఓహో. అయితే ఆ హత్యా ప్రయత్నంలో చిన్న గాజు ముక్క పెట్టో దేని పెట్టో ఇక్కడ ఒక చిన్న గీత కనపడుద్ది, ఇక్కడ ఒక చిన్న గీత కనపడుద్ది. దాన్ని పెట్టుకుని దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఫండ్ రైజింగ్ చేశాడు ఇతను. ఈ ఫండ్ రైజింగ్ చేశాడని ఈ హత్యాయత్నం పేరుతో ఇతను చేసిన ప్రచారం అంతా కూడా కుట్ర అని చెప్పేసి బయట పెట్టింది లలిత్ కుమార్ కరుణాకర్ కాదండి, సాటి పాస్టర్లే. సాటి పాస్టర్లే. అలాగే మణిపూర్ వాళ్ళకి సేవ చేయాలి, మణిపూర్లో ఉండే వాళ్ళకి కష్టాలు తీర్చాలి, మణిపూర్లో తగలబడిపోతున్న క్రైస్తవులకి న్యాయం చేయాలనే పేరుతో సుమారు ₹1 కోటి వసూలు చేశాడని చెప్పేసి, ₹1 కోటి పైన వసూలు చేశాడని చెప్పేసి సాటి పాస్టర్లే అతని మీద వీడియోస్ చేశారు. ఆ వీడియోస్ ఇప్పటికే ఉన్నాయి. అట్లా సమాధానం చెప్పండి. ఇది వాడి బతుకు. అసలు ఇతను మాట్లాడే విషయాలు అసలు చాలా అప్పుడే నవ్వుకున్నాను నేను. అతను ఇంకోటి సాక్ష్యాల గురించి చెప్తున్నారు కదా, సాక్ష్యాలు నడుము పడిపోయింది, కాళ్ళు పడిపోయింది, నోరు పడిపోయింది అని చెప్పేసి. ఇప్పుడు నిజంగా వాళ్ళ దేవుడి మహిమ వల్ల ఇవన్నీ జరిగుంటే, ఒకవేళ జరగాల్సి ఉంటే ఈ ఒక్కడికి తగ్గాల్సింది. క్రైస్తవ హాస్పిటల్స్ అనేవి అసలు ఉండకూడదు. క్రైస్తవులందరూ హాస్పిటల్ అనే దానికి వెళ్ళకూడదు. ప్రతి ఒక్కడు చర్చిలో కూర్చొని ప్రార్థనే చేయాలి, లేదా కొంపలో సిలువ వేసుకుని కూర్చొని ప్రార్థనే చేయాలి. ప్రార్థన చేసేసి తగ్గిపోయింది ఆహాహో ఓహోహో అని చెప్పి డాన్సులు వేయాలి. అవన్నీ చేయకుండా సిగ్గుశరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులకి లేదా ప్రైవేట్ హాస్పిటల్ కాడికి ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు? అంతే కదా. మీ దేవుడు అంత తురుంకానైతే మీ అందరికీ కూడా ప్రార్థన చెయ్యంగానే టచ్ అనగానే మొత్తం పోవాలి. ఎందుకు పోవట్లా? అలాగే క్రైస్తవ్యంలో ఎంతో మంది విధవరాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి విదేశాల నుంచి డబ్బులు అడుక్కుని తెచ్చుకుంటున్నారు ఇక్కడికి. అసలు విధవరాళ్ళు అనే వాళ్ళు ఉండకూడదుగా. చచ్చిపోయిన వాళ్ళు అందరినీ బతికిచ్చేయాలిగా. క్రైస్తవుల తరఫున కుష్ఠరోగులకి సేవ చేయాలని చెప్పేసి మదర్ తెరిసా లాంటిది ఇక్కడ దాకా పరిగెత్తుకుని రావాల్సిన అవసరం లేదు. అక్కడ కూర్చుని భారతదేశంలో ఉన్న కుష్ఠోళ్ళందరికీ 1 నిమిషంలో తగ్గిపోవాలని ప్రార్థన చేయగానే మొత్తం అందరికీ తగ్గిపోయి ఉండాలి. కుష్టి వాళ్ళకి సేవ చేస్తాననే పేరుతో 29,000 మందిని మతం మార్చానని సిగ్గు లేకుండా చెప్పుకున్న సేవకిగా చెప్పుకునే ఒక స్మగ్లర్ని ఎట్లా సపోర్ట్ చేస్తారు వీళ్ళంతా? వీళ్ళని ప్రశ్నించడం మొదలు పెడితే, ఎదురుగా కూర్చోబెడితే ఒక ప్రశ్నకి వీళ్ళు పూర్తిగా సమాధానం చెప్పలేరు. అందుకే రావట్లేదు. ఒక్క ప్రశ్నకి చెప్పలేరండి. ఒక ప్రశ్న అయిపోయిన తర్వాత రెండో ప్రశ్నకి వెళ్దాము అంటే 50 ప్రశ్నలు రాసుకుని వస్తా. ఒక ప్రశ్నకి తెగేదాకా కూర్చోబెట్టాలంటే వీళ్ళతోటి కనీసం ఒక 24 గంటలు కూర్చుంటే ఒకదానికి కూడా సమాధానం రాదు. అదే వాళ్ళ బతుకు. ఎట్లా మరి వితండవాదమే చేస్తారా? వితండవాదమేనండి, 100% వితండ. మీరు మన ఛానల్లో కూడా కరుణాకర్ గారు మీరు డిబేట్ కూడా ఒకటి చేశారు కదా. అవునండి. ఆల్మోస్ట్ 3-4 డేస్ చేసినట్టు. 2 డేస్ చేశారు. 2 డేస్ చేశారు, కంటిన్యూస్ గా చేశారు. మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకొని కంటిన్యూస్ గా చేశారు. అసలు వాళ్ళ నుంచి ఆన్సర్స్ ఏమి ఆన్సర్? మా గొర్రెకి 3 కాళ్ళే అంటారు. ఆ 3 కాళ్ళతో అది క్యాబరే డాన్స్ చేస్తుందంటే నమ్మాల్సిందే మనం, అంతే. అట్లాగే మాట్లాడిస్తారు. అట్లాగే క్లోజ్ చేస్తారా? అలాగే క్లోజ్ చేస్తారు వాళ్ళు చివరికి. మీ డిబేట్ కూడా అట్లాగే ఎండ్ అయిందా? ఖచ్చితంగా అంతే ఉంటుందండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఓడిపోయాము అనే మాట వాళ్ళు ఒప్పుకోరు. పోనీ వాదనకి ఏమన్నా అర్థవంతమైన రీజనింగ్ చెప్తారా అంటే అది చెప్పరు. కానీ మేము ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఆ వాదన చూస్తున్న ప్రజలకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, వీళ్ళది డొల్లతనము, వీళ్ళు వెర్రోళ్ళలాగా మిగిలిపోయారు వాదించలేక అనే విషయం ప్రజలకైతే అర్థమవుతుంది. వాళ్ళు ప్రజలకి ఎట్లయినా పోనివ్వండి, వాళ్ళు వచ్చింది దేనికి? చర్చ అనే పేరుతోటి వాళ్ళు స్వార్థ ప్రచారం చేసుకోవటం కోసం మాత్రమే వస్తారు. ఆ మతాన్ని విశ్వసిస్తున్న అమాయక జనం ఎట్లా ఉంటారు అంటే వాడు ఏం మాట్లాడాడు అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పింది తప్పు అని ఒప్పుకోకుండా లేచాడా లేదా, అంతే. వాళ్ళు అట్లాగే ఆలోచిస్తారు. ఆ మూర్ఖ పిడివాదన కోసమే వాళ్ళు చూస్తా కూర్చుంటారు. క్వశ్చన్ పేపర్ ముందే రిలీజ్ చేసి ఎగ్జామ్ రాయమంటే ఎవడైనా రాస్తాడు కదా. క్వశ్చన్ పేపర్ ఇప్పుడు రిలీజ్ చేస్తాను. రెడ్ టీవీ వేదికగా ఏ పాస్టర్ అయినా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాడు దీని మీద లలిత్ కుమార్తో నేను చర్చకు కూర్చుంటాను అనుకునేవాడు రావచ్చు. క్వశ్చన్ పేపర్ కూడా ముందే రిలీజ్ చేస్తాను. క్రైస్తవ్యం ప్రకారం మనుషులు ఇన్ని రకాలుగా ఎందుకున్నారు?
ఎందుకు పుడుతున్నారు? ఒకడు పేదవాడిగా, ఒకడు డబ్బున్నోడిగా, ఒకడు అందగాడిగా, ఒకడు కురూపిగా, ఒకడు సకల అవయవాలు సవ్యంగా ఉన్నోళ్ళలాగా, ఒకడు వికలాంగుడిలాగా, ఒకడు ఆడగా, ఒకడు మగగా, ఒకడు పొట్టిగా, ఒకడు పొడుగ్గా, ఎందుకు ఇన్ని రకాలుగా పుడుతున్నారు? దీన్ని బైబుల్ ఆధారంగా చర్చిద్దాము అంటే ఎంతమంది వస్తారు? రమ్మనండి. క్వశ్చన్ పేపర్ ఇచ్చి రమ్మని అంత ఆఫర్ ఇంకెవడు ఎవడు బహుశా. ఓపెన్ గా క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చేసాం. మరి ఒకటేనా క్వశ్చన్? ఒక క్వశ్చన్ చాలు. ఈ ఒక్క క్వశ్చన్ మీద నిలబడటానికి ఎవడన్నా వస్తాడేమో. బైబిల్ ఆధారితంగా, బైబుల్ ఆధారంగా కాదు, అసలు లాజికల్ గా వచ్చి రమ్మనండి. బైబుల్ రిఫరెన్సెస్ చూపించమనండి. బైబుల్ రిఫరెన్సెస్ చూపించమనండి. ఆ రిఫరెన్సెస్ మీద క్రాస్ క్వశ్చనింగ్ ఉంటుంది. నిజంగా యెహోవా అనేవాడే గనక దేవుడైతే, యేసు అనేవాడే గనక దేవుడైతే ఇవన్నీ ఎందుకు చేశాడు అని నిరూపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ముందే క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఎగ్జామ్ రాయమన్నా కూడా మేము రాకుండా నంగి నాటకాలు వేస్తాము అంటే మరి మీరే తెలిసేయాలి. నంబర్ కూడా ప్లే అవుతుంది కాబట్టి నా నంబర్ మీరు చక్కగా కాల్ చేయొచ్చు. యువర్ ప్లీజ్ వెల్కమ్. ఖచ్చితంగా మీరు ఒక్కసారి కూర్చొని మాట్లాడితే ఎవరేంటి, ఎవరి టాలెంట్ ఏంటి అనేది అర్థమైపోతుంది. బై ద వే మీరు కూడా పాస్టర్ గారు ఖమ్మం నుంచి ఇక్కడికి రావచ్చు. ఓకే, ఎర్రబస్సు ఎలాగో ఉంటాయి కదా, రావచ్చు. దమ్ము ధైర్యం గనక ఉంటే. ఓకే, రకరకాల దిక్కుమాల ఛానల్కి వెళ్ళి వాళ్ళకి నాలెడ్జ్ లేదు, వీళ్ళకి నాలెడ్జ్ లేదని మీ మిడిమిడి జ్ఞానాన్ని ప్రదర్శించినంత మాత్రాన ఎవ్వరు ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. అసలు మిమ్మల్ని పట్టించుకోవడం కూడా మీ స్థాయి అది కాదు యాక్చువల్గా. కానీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అంత శివయ్య గురించి అలా విన్న తర్వాత బాధ అనిపించింది. ఖచ్చితంగా ఎంతో కొంత గడ్డి పెట్టే ప్రయత్నం చేయాలి అని మీతో అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా అండి. ఇక్కడ అన్నిటికంటే తేలికైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎదటోడిని పలసం చేయటం. ఇప్పుడు వీడు ఏదో ఛానల్లో కూర్చుని లలిత్ కుమార్కి బైబుల్ తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, లేకపోతే కరుణాకర్కి బైబుల్ తెలియదు, సబ్జెక్ట్ లేదు అని అంటూ చాలా ఈజీ పని. నేను ఈ రోజు అంటున్నాను, క్రైస్తవ సమాజం మొత్తానికి ఇస్తున్న సవాల్ ఇది కూడా మన టీవీ వేదికగానే పంపర్ ఆఫర్ ఇచ్చేద్దాం క్రైస్తవులకండి. క్రైస్తవ సమాజం మొత్తం అందరినీ కూర్చోబెట్టేసి అందరినీ కలిపి ఒకరిని తేల్చండి. ఈడు తప్ప ఎవడు బైబిల్లో తోపులేదు, ఈడు చెప్పాడంటే ఏది చెప్పినా కరెక్టే అని ఒక సిద్ధపరచండి ఒక పాస్టర్ని. ఉంటే ఉంటుంది, మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు అంటున్నారు కదా ఈడికి బైబిల్ తెలియదు, ఆడికి బైబిల్ తెలియదు అంటున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ కలిపి, ఇప్పుడు క్రైస్తవ సమాజంలో దాదాపు 1,00,000 మంది ఉంటారు, 5,00,000 మంది ఉంటారు, పాస్టర్ మనకు అనవసరం. అందరూ కలిపి ఒకరిని సర్టిఫై చేసి ఈడు మాట్లాడితే బైబిల్కి తిరగలేదు, ఈడేది మాట్లాడితే అదే బైబిల్ అని చెప్పేసి అనుకున్నాను ఒక వదలను మా మీదకి. ఆడితోనే తేల్చేద్దాం లెక్క. రైట్. అలా ఇంకా ఇది కూడా మంచి ఆఫర్ యాక్చువల్ గా. క్వశ్చన్ పేపర్ ఇచ్చాము, బోల్డ్ అని సౌలభ్యాలతో కూడినటువంటి దొరకదు. వన్ అండ్ లాస్ట్ ఛాన్స్ ఇది. ప్రూవ్ చేసుకోండి, ఒక్కసారి కూర్చోండి. రైట్, ఫోన్లు ఎత్తండి. ఓకే, ఫోన్లు ఎత్తి మాట్లాడండి ఒక్కసారి. రైట్ సార్, చాలా అంశాలు. ఆ ఇంటర్వ్యూ అయితే చాలా గందరగోళం చేస్తాడు, లేచి వెళ్ళిపోయాడు అతను, చాలా సీన్ చేశాడు. అది నేను వేస్తానని అనుకున్నాడు, పబ్లిసిటీ కోసం చేసినటువంటి స్టంట్స్. రైట్ సార్, ఈ పాస్టర్స్ ని, రకరకాల పాస్టర్స్, వీళ్ళకి డబ్బులు వస్తాయని అంటున్నారు కదా, ఎట్లా వస్తాయి వీళ్ళకే, ఎట్లా వస్తాయి డబ్బులు, ఏం చేస్తారా డబ్బుల్ని? ఒకటేంటంటే అండి, వీళ్ళకి డబ్బులు వస్తానికి పూర్వం 2 మార్గాలు ఉండేవి. ఒకటి సేవ పేరుతోటి విదేశాల నుంచి నిధులు తెచ్చుకునేవాళ్ళు, అంటే ఇది ట్రస్ట్ లాగా పెట్టుకునేవాళ్ళు, ట్రస్ట్ లేకపోతే సొసైటీనో ఏదో ఒకటి రిజిస్ట్రేషన్ చేయించి. అంతకు ముందు FCR ఈజీగా ఉండేదండి, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ కొంచెం ఈజీగా ఉండేది. సో FCR తెచ్చుకుని వీళ్ళు విదేశీ నిధులు చాలా వరకు తెచ్చుకునేవాళ్ళు. అండ్ దానివల్ల ఏంటంటే చాలా ఫ్రాడ్లు కూడా జరిగాయి ఇక్కడ. ఆ సేవ పేరుతోటి మత మార్పులు ఎక్కువ మందికి చేసేవాళ్ళు వీళ్ళు. ఈవెన్ మదర్ టెరెసా కూడా చేసింది అంతే, మత మార్పులే, కొత్తగా ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ లో కొడితే హెల్త్ ఏంజల్ అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ ఉంది. ఆ డాక్యుమెంటరీలో స్వయంగా మదర్ టెరెసా అని చెప్పుకుంది, చాలా నవ్వుతూ చెప్పింది. మరణానికి దగ్గరగా ఉన్న 29,000 మందికి నేను యేసుక్రీస్తు మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటున్నాడు అని చెప్పి మతం మార్పించాను అని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంది. అలాగే చనిపోతున్న రోగంతో వచ్చిన వాళ్ళకి ఒకళ్ళకి వాడిన సూదిలే ఇంకా చాలా మందికి వాడేసి వాళ్ళకి సేవ చేశానని కూడా చెప్పుకుంది. అలాంటి ఒక ఫ్రాడ్ ని మనం కర్మ కొద్దీ మన దేశపు అత్యున్నత అవార్డు ఇచ్చేసి గౌరవించుకున్నాం. అది దాని వెనకాల అనేక రాజకీయ కారణాలు ఉంటాయి, ఓటు బ్యాంక్ రాజకీయ కారణాలు కూడా ఉండుంటాయి. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది, తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ప్రపంచంలో డామినేటింగ్ మతం కాబట్టి వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారు కాబట్టి ఇది అంత ఈ గమ్మున వెనక్కి తీసుకోకపోవచ్చు. కానీ ఆ ఫ్రాడ్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం నాకైతే లేదు. ఎందుకంటే నిజంగా ఈ దేశపు అత్యున్నత అవార్డు ఇవ్వాలి అనుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే డొక్కా సీతమ్మ తల్లి ఉన్నారు, ఆవిడకి ఇవ్వచ్చు. ఎందుకంటే నిస్వార్థంగా సేవ చేసింది. ఆ రోజుల్లోనే ఎటువంటి సోషల్ మీడియాలు లేని రోజుల్లోనే బ్రిటిష్ రాజు తన పట్టాభిషేకానికి ఆవిడ రావాలని కోరుకున్నాడంటే ఎంత గొప్ప మానవతావాది అయి ఉండొచ్చు ఆవిడ. అండ్ మోరోవర్ మానవత్వం గురించి మన కర్మ ఏంటంటే మన దేశంలో స్వార్థంతో ఎటువంటి స్వార్థం లేకుండా ఎంతో సేవ చేసిన వాళ్ళు మహాత్ములు ఎంతమంది ఉంటే విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేసి మత వ్యాపారం చేసుకున్న దగ్గర మనం మానవత్వం నేర్చుకున్నాం అనే ముద్ర పడుతున్నాం.
ఎందుకంటే దౌర్భాగ్యం బహుశా మనకి ఏమీ Definitely ఉండదండి. దౌర్భాగ్యం. ఇలా సేవ పేరుతో చాలా మంది నిధులు తెచ్చుకున్నారు. ఇంకొంతమంది డైరెక్ట్గా మత ప్రచారము మత వ్యాపారం పేరుతోటి బోల్డంత డబ్బులు తెచ్చుకున్నారు. ఈ రోజు కూడా జాషువా ప్రాజెక్ట్ లాంటి సంస్థలు కావచ్చు, ఆపరేషన్ మొబిలైజేషన్ లాంటి టీమ్స్ కావచ్చు, ఇంకా ఎన్నో సంస్థలు చర్చ్ ప్లాంటేషన్ కోసం భారతదేశానికి ఇబ్బడి ముప్పడిగా నిధులు ఇస్తా ఉన్నాయి. అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లోనే పెట్టేసుకుంటున్నారు వాళ్ళ గురించి. ఇదంతా కూడా ఒకటి. ఇప్పుడు కొత్తగా పిల్ల బచ్చ పాస్టర్లు తయారైపోయారు. వీళ్ళకి ఫారిన్ కాంటాక్ట్స్ అప్పుడే ఉండవు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఏమంటారు, స్వయం ఉపాధి పథకం లాగా. ఈడో చర్చి పెట్టుకుంటాడు, 10 మంది విశ్వాసులను కూడగట్టుకుంటాడు, ఈ 10 మందిని ఊరి మీద ఖర్చు అంబూతుల్లాగా పడేసి ఇంకో 10-20 మందిని మత మార్పిడి చేస్తాడు మాయ మాటలతో. ఆ మత మార్పిడి అయ్యే వాళ్ళకి రైస్ బ్యాగ్లో లేకపోతే పాత బట్టలో ఇస్తాడు. వాళ్ళు మతం మారిపోయిన తర్వాత వాళ్ళు అడుగు తెచ్చుకుని 100 రూపాయలు సంపాదించుకుని తెచ్చుకుంటే అందులోంచి దశం భాగం 10% తీసుకుంటాడు. 10% వాడు 1000 రూపాయలు సంపాదించుకొస్తే దానిలోంచి 100 రూపాయలు తింటాడు. సో అలా ఎంతమందిని విశ్వాసాలను పెంచుకుంటే వాడికి అంత లాభం. కాబట్టి సర్వైవ్ అవుతాడా? సర్వైవ్ అవుతారండి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాడికి విదేశీ డబ్బులతో పని లేదు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మత మార్పిడి చేసుకుంటే మాయ మాటలతో నయాన్నో భయాన్నో మత మార్పిడి చేసుకుంటే వాడికి బోల్ డబ్బులు వస్తాయి. కాబట్టి వీలైనంత మందిని మత మార్పిడి చేయాలని చూస్తున్నారు. వీళ్ళందరూ కలిపి మత మార్పిడికి చేసే ప్రయత్నం ఏంటి తెలుసా, బ్రాహ్మలు మిమ్మల్ని అందరినీ కూడా దోచుకు తినేస్తున్నారు, బాపనోళ్ళు మీకు ఆ పూజలని ఈ వ్రతాలని లేకపోతే ఈ శుభకార్యాలని చెప్పి డబ్బులు తినేస్తున్నారు అని చెప్పేసి అంటారు. ఈ యదవలకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏ బ్రాహ్మడు గుడికి వెళ్తే అర్చకుడు ఎవ్వరూ కూడా నీ శటకోపం పెట్టాలంటే 100 ఇస్తేనే పెడతా అని అండు, నీ గోత్రనామాలు చెప్పాలంటే 1000 ఇస్తేనే చేస్తా అని అండు. గొంతు చించుకుని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గొంతు పోయేదాకా మంత్రాలు చదువుతూనే కానీ వాళ్ళు నా గొంతు పోతుందని ఆలోచించరు. అరే నా మంత్రం లోకా సంస్థ సుఖినోభవంతను కోరుకుంటుందా లేదా అనుకుని చేస్తాడు. అంత కష్టపడి చేసిన ఆయనకి మన ఇష్టపూర్వకంగా మనం ఇస్తాం. రూపాయి వేసేవాళ్ళు ఉన్నారు, 10 రూపాయలు వేసేవాళ్ళు ఉన్నారు, 100 వేసేవాళ్ళు ఉన్నారు, అసలు ఏమి వేయకుండా వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎంత వస్తుందన్న దాంతో నిమిత్తం లేకుండా వాళ్ళ పనాలు చేస్తానే ఉన్నారు కదా. అలాగే పౌరోహిత్యం చేసేవాళ్ళు ఉంటారు, పెళ్లిళ్ళు చేస్తారు. పెళ్లి చేస్తే ఒకడు 10 లక్షలు ఖర్చు పెడతాడండి. 10 లక్షలు ఖర్చు పెడితే పురోహితుడికి ఇచ్చేది ఎంత, ఓ 10,000 ఉంటుంది, 10,000 లేకపోతే 15,000 లేకపోతే 20,000 వేసుకోండి. 20,000 10 లక్షల్లో 20,000 ఎన్నో ఉందండి. మిగతా 9,80,000 దేనికి ఖర్చు పెడుతున్నాడు, వాళ్ళ బంధువుల కోసం లేకపోతే వాళ్ళ బంధువులకి గిఫ్ట్లు ఇచ్చుకోవటం కోసం. ఈ డబ్బులన్నీ ఎవరికి వెళ్తున్నాయి, మళ్ళీ క్యాటరింగ్ చేసే వాళ్ళకి వెళ్తున్నాయి, షామియానాలు వేసే వాళ్ళకి వెళ్తున్నాయి, పెళ్లికి కావాల్సిన సంబారాలు సమకూర్చే వాళ్ళకి, పూల వాళ్ళకి, మేళాల వాళ్ళకి అన్ని వెళ్తున్నాయి. అందులో ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ బాగుపడతలేదా, అందరూ బ్రతకట్లేదా? పూజారికి 20,000 ఇస్తే ఫోటోగ్రాఫర్కి 2 లక్షలు 3 లక్షలు ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఫోటోగ్రాఫర్లు అందరూ వాళ్ళ స్వార్థం కోసం పెళ్లిళ్ళు అనేది పెంచారని ఎవడన్నా అంటున్నారా? అనట్లేదు. సంభవ్ మార్కెట్ లోకి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు బ్లాక్ అయిపోకుండా రొటేషన్ లోకి వస్తున్నాయా, రావట్లేదా? సో దీనివల్ల ఎకానమీ బాగుంటుందా, బాగోట్లేదా? ఒకటి. రెండోది, ఈ సోషల్ ఇంజనీరింగ్ ఎట్లా ఉంటుందంటే, ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు బంధువులందరినీ పిలిచి చేసుకోవటం వల్ల బంధువుల మధ్య మిత్రుల మధ్య ఉన్న ఆప్యాయతలు బంధాలు పెరుగుతున్నాయిగా. దీనివల్ల నష్టం ఏంటి? సోషల్ రిలేషన్స్ బాగుంటున్నాయి కదా, హ్యూమన్ రిలేషన్స్ పెరుగుతున్నాయి కదా. మరి ఇవన్నీ ఒక కులం వాళ్ళు ఏదో కావాలని కుట్రపూరితంగా చేశారు అంటే తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు? కుట్రపూరితంగా దోచుకుంటుంది, దశంభాగం లెక్కగట్టి ఇవ్వాల్సిందే అంటుంది వీళ్ళు. దశంభాగం ఖచ్చితంగా దశంభాగం ఇవ్వాలండి. దశంభాగం ఇవ్వకపోతే అడుగుతారా వాళ్ళు? మీరు చూడండి, ఒక పాస్టర్, ఒక లేడీ, ఒక ఆవిడ ఉన్నారు, అనుపమ. అనుపమ ఆవిడ ఒకసారి వీడియో పెట్టారు. దశంభాగాలు ఇవ్వమంటే కొంతమంది ఏడుస్తూ ఉంటారు, మాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయి, కీళ్ళు నొప్పులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. నీకు కష్టాలు వస్తే ఇంట్లో కూర్చుని, బాత్రూంలో కూర్చున్నాడు, బెడ్రూమ్లో కూర్చుని ఏడు, కానీ దశంభాగాలు తీసి సావు, నీ దశంభాగా తీసి సావు, ఇట్లాగే అనింది ఆవిడ. అని నీ దశంభాగాలు తీయకుండా దేవుడా నా కష్టాలు పోవాలంటే ఎందుకు పోతాయి, పోవు అని చెప్పేసి అంతే డైరెక్ట్ గా చెప్పింది. ఇంకో పాస్టర్ ఉన్నాడు, ఎడ్వర్డ్ విలియం కుంటాం అని చెప్పేసి, ఆయన అయితే లెక్క కట్టి దశంభాగం అంటే 10% అని ఎవడు చెప్పాడు, మొత్తం కలిపి లెక్క కడితే 23.3% వస్తుంది. పెంచాడు. నేను పేర్లు కూడా ఓపెన్ గా చెప్తున్నా, ఎవరు అన్నారు అనేది కూడా. 23.3% లెక్క కట్టి మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అడిగాడు. అలాగే ఇస్తారండి వీళ్ళు? లేదు, 10% అందరూ ఇస్తారండి కానుకల రూపంలో. మొన్న జఫన్యా శాస్త్రి వైజాగ్ లో పాస్టర్ ఉంటాడు, అతను కూడా చెప్తున్నాడు దశంభాగం అంటే దశంభాగం ఇవ్వాల్సిందే అని చెప్పేసి క్లియర్ గా చెప్పాడు. తినండి, తినకపోండి, చచ్చిపోండి, ఏమైనా చేసుకోండి, దశంభాగం ఇచ్చి దేవుడి దగ్గర నుంచి మీరు ఎదురు చూడండి. దశంభాగం ఇవ్వకుండా దేవుడా నాకు ఇచ్చేయి అంటే దేవుడు చేయడు అని చెప్పేసి ఓపెన్ గా చెప్తున్నారు. ఎవరు చెప్పండి ఇప్పుడు సామాజిక స్మగ్లర్లు, ఆధ్యాత్మిక స్మగ్లర్లు ఎవరో చెప్పండి. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బై ది వై అన్ని ప్రశ్నలేనండి, సమాధానాలు రావు, ఏమి రావు. అదే రావు. ఎట్లాంటి రియాక్షన్ వస్తుందో చూద్దాం. మళ్ళీ మీరు ఒకవేళ రియాక్షన్ మన ఛానల్ ఇస్తే బెటర్ గా ఉంటుంది, వేరే ఛానల్స్ లో ఇస్తే ఒకవేళ మాకు అంటపడితే మళ్ళీ పెడతాం. మన ఛానల్ అయితే ప్రస్తుతానికి 2 డిబేట్ అంశాలు ఇచ్చారు. అది క్వశ్చన్ పేపర్ కూడా ముందే లీక్ చేశారు. ఆన్సర్ ప్రిపేర్ అయిపోయి 2 నెలల టైం తీసుకుంటారా, 2 నెలల టైం తీసుకుంటారా, 2 రోజులకే వస్తారా? ఇక్కడే ఉన్నాం మేము. We are not going anywhere.